లేట్గా వచ్చిన వాళ్ళకి కూడా లిమిట్ పాయింట్ ఆఫ్ రెండు డిఫరెన్స్ చెప్తాను. ఎల్ అనేది లిమిట్ ఆఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్ కావాలంటే ఎస్ఎన్ ఎల్కు డిఫరెన్స్ దాదాపు ఎప్సిలాన్ కన్నా తక్కువ. సర్టన్ స్టేజ్ తర్వాత అన్ని కూడా ఎల్కి ఈక్వల్ అవుతుంది. సింపుల్ అంటే సీక్వెన్స్ ఎస్ఎన్ లో మీరు రాసినట్లయితే S1 S2 S3 S4 ఇట్లా ఉంటాయి. సర్టన్ స్టేజ్ తర్వాత అన్ని కూడా ఒకే నంబర్ కి ఈక్వల్ అయితే ఎల్ అని లిమిట్ అంటే లిమిట్ పాయింట్ లిమిట్ అంటే L is limit of sequence Sn if mod of Sn minus L less than epsilon for all n greater than or equal to L. ఇది లిమిట్ డెఫినిషన్. లిమిట్ పాయింట్ ఏంటంటే సీక్వెన్స్ Sn లో ఇన్ఫైనైట్లీ మెనీ మెంబర్స్ Sn అనేవి L కి ఈక్వల్ అవుతాయి. Sn is equal to L for infinitely many members లేదా infinitely many values of n అని కూడా అనొచ్చు, లేదా for many values of n అనొచ్చు. ఇలా అయితే L ఏమంటారంటే లిమిట్ పాయింట్ ఆఫ్ సీక్వెన్స్ Sn అంటారు. దీని మీనింగ్ అది. దీని మీనింగ్ ఏం చెప్పాను? సర్టన్ స్టేజ్ తర్వాత అన్ని కూడా ఈక్వల్ టు L. ఇక్కడ లిమిట్ పాయింట్ ఏమవుతుంది? సీక్వెన్స్ Sn లో ఇన్ఫైనైట్లీ మెనీ వాల్యూస్ దేనికి ఈక్వల్ కావాలి? L కి. అలా అయితే సీక్వెన్స్ Sn కు L లిమిట్ పాయింట్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ ఫస్ట్ చెప్పాను. సీక్వెన్స్ డెఫినేషన్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ -1 హోల్ పవర్ n has two లిమిట్ పాయింట్స్. ఎందుకంటే దీన్ని సీక్వెన్స్ Sn అనుకుంటాము. దీంట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే S1 is equal to -1, S3 is equal to -1, S5 is equal to -1, S7 -1. ఇట్లా ఆడ్ ఇండిసెస్ అన్నిటికీ కూడా -1 ఈక్వల్ అవుతుంది. అంటే Sn is equal to -1 for infinitely many values of n. ఈ -1 ఏమవుతుంది? లిమిట్ పాయింట్ అవుతుంది. అలానే 1 కూడా లిమిట్ పాయింట్ అవుతుంది. దీనికి లిమిట్ లేదు అని ఆల్రెడీ ప్రూవ్ చేశాను. ఒకసారి ఎగ్జాంపుల్ చూసుకోండి ముందు క్లాసులో. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ థీరం 5 మార్క్స్ ఎక్కువ అడుగుతాడు. బోల్జానో-వెస్ట్రాస్ థీరం ఆన్ సీక్వెన్సెస్ స్టేట్ అండ్ ప్రూవ్ అడుగుతాడు. స్టేట్మెంట్ ఏమి? ఎవరీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ అట్లీస్ట్ వన్ లిమిట్ పాయింట్. బౌండెడ్ సీక్వెన్స్ ఇది ఎగ్జాంపుల్. బౌండెడ్ సీక్వెన్స్ ఇది బౌండెడ్. ఎప్పుడంటే బౌండెడ్ అని దానికి ఒక లోయర్ బౌండ్ ఉండాలి, ఒక అప్పర్ బౌండ్ ఉండాలి. దీనికి లోయర్ బౌండ్ -1 ఉంది, అప్పర్ బౌండ్ 1 ఉంది. కాబట్టి ఇది బౌండెడ్ సీక్వెన్స్. ఈ ఇట్లాంటి బౌండెడ్ సీక్వెన్స్ అన్నిటికీ మినిమం ఎన్ని లిమిట్ పాయింట్స్ ఉంటాయి? అట్లీస్ట్ 1 లిమిట్ పాయింట్ ఉన్న ప్రూఫ్ అవుతుంది. Let sequence Sn is bounded sequence. S is its range. Range అనేది ఆల్రెడీ మీకు చెప్పాను. సపోజ్ దీని రేంజ్ ఏంటంటే S -1 1 ఈ డిస్టింక్ట్ వాల్యూస్ అదే రేంజ్. ఓకే, S అనేది ఏమనుకున్నాము? రేంజ్. సో ఇది బౌండెడ్ అయితే ఇది కూడా ఏమవుతుంది? బౌండెడ్ అవుతుంది. ఎనీ డౌట్? కేస్ 1 వచ్చింది. Suppose S is finite. అంటే finite అంటే ఇలాంటి finite -1, 1 ఇలా m ఎలిమెంట్స్ ఉన్నాయి. A1 A2 A3 A m అంటే మీనింగ్ ఏంటి? సీక్వెన్స్ Sn లోని ఈ మెంబర్స్ అన్ని కూడా S1 S2 S3 కొన్ని ఆర్డర్లో వీటికి ఈక్వల్ అయ్యాయి కదా. ఇప్పుడు దీనిలో మనం చూసినట్లయితే S1 -1 S2 1 S3 -1 అట్లా దీనిలో క్యాపిటల్ S1 A1 అయింది, S2 A2 అయింది, S3 A3 అయింది, SM AM అయింది. మళ్ళీ SM +1 దీనికి ఈక్వల్ అవుతుంది 1 ఈక్వల్ A1. మళ్ళీ నెక్స్ట్ వచ్చేది A2. అట్లా రిపీటెడ్ గా వస్తాయి. అర్థమైందా? అలా
Sn ఈక్వల్ అయ్యేటట్టుంటే ఆ ఇండిసెస్ దేనిలో ఉన్నాయి, ఆ సఫిక్స్ దేనిలో ఉన్నాయి, ai. దీనిలో సపోజ్ మీరు a1 అనుకున్నారు అనుకోండి, a1 అంటే ఇది స్మాల్ a1 అనుకోండి, ఇది a2 అనుకోండి. a1 కి ఈక్వల్ అయ్యే సఫిక్స్ ఏమేమి ఉన్నాయంటే a1 అంటే -1 కి ఈక్వల్ అయ్యే ఏమేమి ఉన్నాయి, s1 సఫిక్స్ ఎంత ఉంది, s1 కి 1. నెక్స్ట్ ఏంటి, s3 ఎంత, ఇది ఏం రాయాలా 3. ఇట్లా సఫిక్స్ రాశారు మీరు, ఓకేనా, ఓకే ఫైన్. ఇలా వస్తాయి అని రాశారు. ఎనీ డౌట్? దీనికి a2 కూడా రాయొచ్చు. a2 లో ఏమేమి వస్తాయి చెప్పండి, a2 2 4 6 సో ఆన్ వస్తాయి. ఇట్లా మీరు a1 a2 క్యాపిటల్ a3 am కూడా రాయొచ్చు. వీటి యూనియన్ ఖచ్చితంగా ఏమవుతుందంటే ఇన్ఫైనైట్ అవుతుంది. ఎందుకంటే సఫిక్స్ అన్ని n ప్లస్ లో z ప్లస్ లో ఉంటాయి కాబట్టి వీటి యూనియన్ కలుపుకుంటే ఖచ్చితంగా ఏమవుతుంది, ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. చూడండి దీని యూనియన్ కలిపితే ఏమవుతుంది, 1 2 3 4 5 6 7 8 సో ఇన్ఫైనైట్. అవునా? సో ఇవన్నీ ఇన్ఫైనైట్ అయినప్పుడు వీటిలో అట్లీస్ట్ ఒకటైనా ఏమంటాలి, ఇన్ఫైనైట్ సెట్ అయింది. దీనిలో రెండు అయినా ఇన్ఫైనైట్, అట్లా రెండు కూడా కావచ్చు, లేదా m కూడా ఇన్ఫైనైట్ కావచ్చు. మనకు అట్లీస్ట్ ఉంటే చాలు. అవునా? వీటి యూనియన్ ఇన్ఫైనైట్ అయినప్పుడు వాటిలో ఒకటైనా ఏమవుతుంది, ఇన్ఫైనైట్ అవుతుంది. ఆ ఇన్ఫైనైట్ ఏమనుకున్నానంటే AK అనుకున్నాను. AK అనేది ఏమనుకున్నాను, ఇన్ఫైనైట్ సెట్ అనుకున్నాను. AK అనేది ఇన్ఫైనైట్ సెట్ అంటే Sn is equal to AK అయ్యేటట్లు ఇన్ఫైనైట్ నంబర్స్ ఉంటాయి. ఇన్ఫైనైట్లీ మెనీ వాల్యూస్ ఆఫ్ టర్మ్స్ Sn ఈక్వల్ టు AK అవుతుంది. Sn ఈక్వల్ టు AK. అప్పుడు AK ఏమంటారు, లిమిట్ పాయింట్. సీక్వెన్స్ Sn has at least one limit point. Any doubt? Any doubt? కేస్ 2 వద్దాం. కేస్ 2 లో S ఇన్ఫైనైట్ అనుకుందాం. ఇట్లాంటి ఎగ్జాంపుల్ కూడా ఇవ్వచ్చు మనము. ఇట్లాంటి ఎగ్జాంపుల్ మనం ఆలోచిస్తే 1 అని చెప్పొచ్చు. సీక్వెన్స్ 1/n 1/1 1/2 1/3 దీనికి లిమిట్ పాయింట్ ఏమి, సర్టెన్ స్టేజ్ తర్వాత అన్ని కూడా దీనికి ఈక్వల్ అవుతాయి, 0 కి ఈక్వల్ అవుతాయి. 0 లిమిట్ అవుతుంది. లిమిట్ పాయింట్ సర్టెన్ స్టేజ్ తర్వాత చాలా వాల్యూస్ దీనికి ఈక్వల్ అవుతాయి, 0 కి ఈక్వల్ అవుతాయి. కాబట్టి 0 దీనికి లిమిట్ అవుతుంది, లిమిట్ పాయింట్ అవుతుంది. ఇది ఇన్ఫైనైట్ సెట్. ఇట్లాంటి సెట్ ఖచ్చితంగా లిమిట్ పాయింట్ ఉంది. ఇది ఇంట్రడక్షన్ లో చెప్పాను. Bolzano-Weierstrass theorem. Every bounded infinite set has at least one limit point. Hence, Sn has at least one limit point. Any doubt? Any doubt? Right. Doubt unte adagandi. Ippudu adagandi. Doubt unte nenu cheptanu. Adagandi.